రాఘవ లారెన్స్ గారి హెల్పింగ్ నేచర్ ఎలాంటిదో మన అందరికీ తెలుసు. ఆయన డాన్స్ మాస్టర్ గా ఉండే రోజుల్లోనే హెల్ప్లెస్ గా ఉండే చాలా మందిని ఆయన ఓన్ హౌస్ లో ఉంచుకుని చూసుకునేవారు. అండ్ వికలాంగ పిల్లలకు డాన్స్ కూడా నేర్పించేవారు. ఆయనలో ఉండే ఈ హెల్పింగ్ నేచర్ ఇప్పుడు మరింత బలపడడానికి అతని లైఫ్ లోనే ఎప్పుడు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాంచనా మూవీ ఫస్ట్ డే హౌస్ఫుల్ షోస్ తో థియేటర్ లో ఆడుతుంటే థియేటర్ బయట ఆయన కార్ లో కూర్చొని దాన్ని చూస్తూ ఆనందపడ్డారంట. ఈ లోపు ఒక ఆవిడ ఇద్దరు పిల్లలతో టికెట్స్ కోసమని లోపలికి వెళ్తే టికెట్స్ లేవు అని కౌంటర్ ని క్లోజ్ చేశారు. ఆ ఇద్దరు పిల్లలు ఏడుస్తుంటే ఆవిడ చూడలేక చీర చెంగులో దాచుకున్న డబ్బుని ఒక్కొక్కటిగా బయటికి తీసి బ్లాక్ లో టికెట్స్ కొనుక్కొని లోపలికి వెళ్లారు. అది చూసి రాఘవ గారు చాలా ఏడ్చారంట. ఆవిడ దాచుకున్న డబ్బు నా సినిమా కోసం ఖర్చు పెడితే అలాంటి వాళ్ళ డబ్బుతో ఇప్పుడు నేను కార్స్ లో తిరుగుతున్నా అని అనుకొని వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని తన ప్రతి సినిమా రెమ్యూనరేషన్ లో తనకి ఎంత అవసరమో అంతే ఉంచుకొని మిగతా అమౌంట్ మొత్తం స్టిల్ ఇప్పటికీ సోషల్ సర్వీస్ కోసమే ఖర్చు పెడుతున్నారు మన రాఘవ లారెన్స్ గారు. ప్యూర్లీ గోల్డెన్ హార్ట్. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.